నందమూరి కుటుంబంలో పుట్టిన తన కష్టం, పట్టుదల, ప్రత్యేకమైన సినిమాల ఎంపికతో బాలయ్య తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 5 దశాబ్దాలకు పైగా సాగిన కెరియర్లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన ఆయనకు 2025లో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ పురస్కారాన్ని కూడా అందించింది. స్క్రీన్ పై బాలయ్య అంటే సింహం లాంటి ఆగ్రహం, పవర్ఫుల్ డైలాగ్స్, కానీ ఆఫ్ స్క్రీన్లో మాత్రం చాలా సింపుల్గా అందరితో కలిసిపోయే వ్యక్తి అని ఆయనతో పనిచేసిన వాళ్ళు చెప్తుంటారు. అన్స్టాపబుల్ షో ద్వారా బాలయ్యలో సరదా, అలాగే ఫ్యామిలీకి దగ్గరైన మరొక కోణం ప్రేక్షకులకైతే కనిపించింది. సినిమాలే కాదు, బాలయ్య రాజకీయాల్లో కూడా సక్సెస్ఫుల్గా రాణిస్తున్నారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా వరుసగా 3 సార్లు గెలిచి ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు బాలయ్య. అంతేకాదు, సినిమాను కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. తన తల్లి జ్ఞాపకార్థంతో ఏర్పాటు చేసిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చైర్మన్ గా కూడా సేవలందిస్తూ వేలాది పేద క్యాన్సర్ రోగులకు ఉచితంగా లేదా తక్కువ ఖర్చుతో వైద్యం అందించేలా కృషి చేస్తున్నారు. క్రమశిక్షణ, టైంకి విలువ ఇవ్వడం, పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరినీ గౌరవంగా చూడడం, ఇవే బాలయ్యను ప్రత్యేకంగా నిలబెట్టాయి. 2025లో సినిమా రంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు ఆయన వరల్డ్ బుక్ రికార్డ్స్లో కూడా చోటు సంపాదించారు. ఇలా ఎన్నో విజయాలు, గౌరవాలు సాధించిన గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్యకు అభిమానులు, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే చెప్తున్నారు. ఆయన నుంచి మరెన్నో మైలురాళ్ళు, మరిన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు రావాలని కోరుకుంటున్నారు.